లేఖ ద్వారా కూడా తెలియజేస్తా. బట్ ముందుగా మీడియాకు కూడా చెప్తున్నా, ఒకవేళ పివి సునీల్ కుమార్ వీఆర్ఎస్కి అప్లై చేసుకున్న మాట నిజమైతే దయచేసి వెంటనే యాక్సెప్ట్ చేయకండి. లెట్ ద ఎంక్వైరీ ఇన్ మై అటెంప్ట్ టు మర్డర్ కేస్ గెట్ సార్టెడ్ అవుట్. వదిలేస్తే అతను తప్పించుకుని పోతాడు. అతని పాస్పోర్ట్ 3 నెలలకు ఒకసారి కొందరు ప్రముఖుల సహకారంతో అతని పాస్పోర్ట్ మీరు చూడండి. గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి. ఒక జీతం మీద బ్రతికే అధికారి, ఒక సిన్సియర్ అధికారి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి. కేవలం టిక్కెట్కి ఎంత అవుతుందో చూడండి. నాకు తెలిసి అతని జీతం అతని టిక్కెట్లకు కూడా సరిపోకూడదు, అతను నిజాయితీ గల అధికారి అయి ఉంటే. సో ఇటువంటి వారిని మరి వెంటనే రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదు. సరే, ఆయన పెట్టిన ట్వీట్లకే ఆయన్ని సస్పెండ్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేస్తుందో నాకైతే తెలియదు. కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను క్లారిఫికేషన్స్ చాలా ఛానల్స్లో ఇచ్చా. ఒక కొత్త విషయం ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తా. రే బాబు, కొంచెం ఫోకస్ చేయి. అంత క్లియర్గా కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా, నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు. అక్కడ అక్కడ కలెక్టర్గా ఉన్నాడు ఈయన వివేక్ యాదవ్. 14/5/2021 ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు, సర్క్యులర్. ఏమిటి అంటే, ముందు చదువుతో తర్వాత చూపిస్తా. సబ్జెక్ట్: లా అండ్ ఆర్డర్, గుంటూరు డిస్ట్రిక్ట్. డాక్టర్ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్, జీజీహెచ్. డైరెక్టెడ్ టు అవైలబుల్ టు బి కాదు, బి ఎత్తేసారు. డైరెక్టెడ్ టు అవైలబుల్ at GGH at any time for treatment of emergency dash orders issued. Reference arised అంటే అవసరమైందని పెట్టాడు తప్ప ఎవడు చెప్పాడో అక్కడ చెప్పలా. ఇప్పుడు విచారణలో వివేక్ బాబు నువ్వు పెట్టిన రిఫరెన్స్ ఎవరిదమ్మా, రిఫరెన్స్ ఏమిటమ్మా అని అడగాలి. తర్వాత ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, under some circumstances of the emergency, it is hereby directed the superintendent of the government general hospital Guntur to keep available Dr. Srikanth, cardiologist, and his team GGH Guntur at any time for treatment of emergency. ఒక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ట్రీట్ చేయటం కోసం ఆ శ్రీకాంత్ అనే కార్డియాలజిస్టు అతని టీము రెడీగా ఉండవలను అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ గారికి, శ్రీకాంత్ పేరు రాశారు కానీ ప్రభావతి పేరు రాయాల, సూపరింటెండెంట్ అన్నారు. అది హెడ్ ఆఫ్ కార్డియాలజీ అని రాయొచ్చు. వై డిడ్ దిస్ స్పెసిఫికలీ సే ఓన్లీ శ్రీకాంత్? అంటే శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని కలెక్టర్కి ఎవరు చెప్పాడు? అక్కడ శ్రీకాంత్ అనే డాక్టర్ ఉన్నాడని కలెక్టర్కి ఎవరు చెప్పాడు? పాయింట్స్ టు బి నోటెడ్. ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జీజీహెచ్ ఆల్సో డైరెక్టెడ్ టు అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ రెస్పాన్స్ టు ది వెనెవర్ కాల్ కమ్స్. చెత్త ఇంగ్లీష్ ఇది. కలెక్టర్ చెప్పుకున్నాడు, ఎవడో కింద రాశాడు, ఆయన సంతకం పెట్టాడు, బర్ర గీకాడు. The superintendent of GGH also directed to available in mobile and response to the whenever call comes without any due delay to the callers. ఇదో బట్లర్ ఇంగ్లీష్ రాశారు. సరే, రాశారు. దీని సారాంశం, ఆ రోజు నన్ను కొట్టిన రోజు అరెస్ట్ చేసింది అరౌండ్ 4:30కి, అలాగే నన్ను అరెస్ట్ చేశారు. ఇది టైం లేదు దీని మీద, బట్ మీరే ఇచ్చుంటారు, అవన్నీ ఎంక్వైరీలో దొరుకుతాయి. ప్రజలకు తెలియాలి ఇది ఎంత కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, సునీల్ కుమార్,
ప్రభావతి, పద్మ ప్రభావతి, విజయ్ పాల్ వీళ్ళు కుట్ర చేశారు అంటానికి నిదర్శనం 14వ తారీఖు ఇది నా అరెస్ట్ 4:30కి అయింది అనుకోండి. 4:30 ముందు ఇచ్చుంటే ఇది ముందే వీళ్ళందరూ నన్ను అరెస్ట్ చేయడానికి చేసుకున్న కుట్ర అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో 120B అప్లైస్. లేదు 4:30 తర్వాతే, నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చారనుకోండి. నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చుంటే నా పేరు రాయాలి ఇక్కడ. అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ వ్యూ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ సో అండ్ సో యాజ్ హీ బీయింగ్ హార్ట్ పేషెంట్. అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు, ముందే ఊహించుకుని ఉంటే వీళ్ళందరినీ రెడీ చేయమని చెప్పాలి. నా పేరు రాయాలి. నా పేరు రాయలేదు, ఇది రాశారు అంటే దీని భావమేమి తిరుమలేశ అంటే, చెప్పాను కదా నేను ఈ లెటర్ నా చేతికి రాకముందే లక్కీగా ఈ లెటర్ వచ్చింది నా చేతికి. ఎవడు కాదని లేడు, అక్కడ ఉంటుంది సర్క్యులర్, కలెక్టర్ ఆఫీస్గా ఉంటుంది. ఎప్పుడు నన్ను కొట్టారో తీవ్రంగా, నా గుండెల మీద కూర్చొని మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చొని ఆ